హాయ్ ఫ్రెండ్స్, నేను అందరికీ సింగపూర్లో రోడ్స్, వెహికల్స్, సిగ్నల్స్ మన వాళ్ళకు చూపించాలన్న ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియో చూసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ హైవే ఉన్నది ఐటీ కాలేజీ నుండి తోపాయో రోడ్డు, తోపాయో సైడ్ పోతున్నాము. చూడండి రోడ్లు ఎంత అందంగా ఉన్నాయి, ప్లస్ సిగ్నల్స్ కూడా. ఆ సిగ్నల్స్ ఫాలో అవుతూ అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. చూడండి, ఎవరు కూడా రాంగ్ రూట్లో పోవట్లేదు, సిగ్నల్స్ను ఫాలో అవుతూ పోతున్నారు. ఇక్కడ సిగ్నల్ పడ్డది, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడ్డది, వెహికల్స్ మూవ్ అయినాయి. చూడండి, మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ రైట్ ఎట్లా ఏ రకంగా టర్న్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ యూ టర్న్ తీసుకుంటున్నారు రైట్ సైడు. ఇక్కడ సింబల్స్ చూసుకుంటూ ఫాలో అవుతాయి. అయితే ఒక విషయం ఏంటంటే, సింగపూర్లో మనకి డ్రైవింగ్ తెలియకున్నా కానీ లొకేషన్ ఆన్ చేసుకొని ఆ లొకేషన్ పట్టుకొని మనం ఈజీగా వెళ్ళచ్చు. కొంచెం మనం నాలెడ్జ్ యూజ్ చేస్తే ఈ డ్రైవింగ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. ప్లస్ అదేవిధంగా రిస్క్ కూడా ఉంటుంది. ఓకేనా? డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ రోడ్ల మీద హ్యాపీగా డ్రైవింగ్ చేస్తారు. చూడండి, ఈ కారు లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది అంటే చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఓకే, ఆ రకంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మేము కూడా ఇదే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. చూడండి సిగ్నల్ రూట్ చూడండి. అంటే ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఈ రోడ్ను ఈ సిగ్నల్స్ను ఫాలో అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మనకు ఆ రోడ్ల మీద ఉంటుంది స్లో, డౌన్, రైట్, లెఫ్ట్. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఫాలో అయితే ఈజీగా మనం డ్రైవింగ్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సింగపూర్ రాని వాళ్ళు, మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొంచెం ఫీలింగ్, అయ్యో రోడ్లు చూసినాం కదా అని. అదేవిధంగా ఇక్కడ ముంగట ఉంది చూడండి చైనీస్ టెంపుల్. ఇప్పుడు మనం వచ్చేది తోపాయో. ఇక్కడ టైనన్ చూడు, తోపాయోలో ఉన్న చైనీస్ టెంపుల్ అది. ఇప్పుడు మనం లెఫ్ట్కి తిరుగుతున్నాం. లెఫ్ట్ నుంచి వెళ్ళి మనం ముందుకెళ్తే తోపాయో. చూడండి, ఇది ఈవినింగ్ టైంలో మేము బయటకు వెళ్ళడం జరిగింది. ఈవినింగ్ సమయంలో బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఒక థాట్ వచ్చింది అన్నట్టు, వీడియో తీస్తే ఎలా ఉంటుంది మన సింగపూర్ రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, వెహికల్స్ అని. ముందు కనిపిస్తున్న బిల్డింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నది. సింగపూర్లో మనకు నచ్చినది విషయం ఏంటంటే, అంటే అన్ని రకాలుగా సింగపూర్ అనేది మనకు నచ్చుతుంది. సేఫ్టీ పరంగా, వర్క్ పరంగా, మనం రోడ్ల మీద వెళ్తుంటే మనకు ఒకరినొకరు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, మనం కూడా ఎవరిని డిస్టర్బ్ చేయం. చూడండి ఆ బస్సు ఏ విధంగా వెళ్తుందో చూడండి. మనకి ఎక్కడ చూసినా సైనేజ్ అనేది ఉంటుంది.